హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో మారిన 32 కొత్త జిల్లాల లిస్ట్ అయితే విడుదలండి. వాటికి సంబంధించి నియోజకవర్గాల జాబితా కూడా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి పూర్తి వివరాలు వీడియోలో చూసే ముందు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక విషయానికొచ్చినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రతిపాదిత జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై తీవ్ర చర్చ అయితే జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. కొత్తగా ప్రతిపాదిత జిల్లాలు, వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల వివరాల గురించి అయితే ఇక్కడ తెలుసుకుందాము. త్వరలో జరగనున్న ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో ఈ 32 జిల్లాలకు ఆమోదం లభించి అధికారికంగా ఏర్పాట్లయితే కానున్నట్టుగా తెలుస్తోంది. ఇది రాష్ట్ర పరిపాలన మరియు అభివృద్ధికి ఒక కొత్త దిశానిర్దేశం చేస్తుంది. ఇక జిల్లాలు చూసుకున్నట్లయితే పలాస జిల్లా కింద ఇచ్చాపురం నియోజకవర్గం, పలాస, టెక్కిలి, పాతపట్నం. అలాగే రెండవది శ్రీకాకుళం జిల్లాకి శ్రీకాకుళం, ఆముదాల వలస, నరసన్నపేట, ఎడ్చెర్ల, రాజాం నియోజకవర్గాలుగా ఉంటాయి. ఇక మూడవది మన్యం పార్వతీపురం జిల్లా. పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలు. ఇకపోతే నాలుగవది విజయనగరం జిల్లాకి విజయనగరం, చీపురుపల్లి, గజపతి నగరం, నెమలిమల్ నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి నియోజకవర్గాలుగా ఉండనున్నాయి. ఇక ఐదవది విశాఖపట్నం జిల్లాకి భీమిలి, విశాఖపట్నం, ఈస్ట్ విశాఖ, వెస్ట్ విశాఖ, అలాగే విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి. ఇక ఆరవది అల్లూరి సీతారామరాజు అరకు జిల్లా. అరకు, పాడేరు, మాడుగుల నియోజకవర్గాలుగా ఉంటాయి. ఇకపోతే ఏడవది అనకాపల్లి జిల్లా. అనకాపల్లి, చౌడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని నియోజకవర్గాలుగా అయితే కలిగి ఉంటుంది. ఇక ఎనిమిదవది కాకినాడ జిల్లా. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, రామచంద్రాపురం నియోజకవర్గాలను కలిగి ఉంటుంది. ఇక తొమ్మిదవది తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం జిల్లాలకు నియోజకవర్గాలుగా రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాలుగా ఉన్నాయి. ఇక పదవది బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం జిల్లా. అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేట. ఇక 11వది పశ్చిమ గోదావరి, నరసాపురం జిల్లా. నియోజకవర్గాలుగా తణుకు, అచెంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం అయితే ఉండనున్నాయి. ఏలూరు జిల్లాకు నియోజకవర్గాలుగా ఏలూరు, దెందులూరు, ఊటుకూరు, గోపాలపురం, చింతలపూడి, పోలవరంగా అయితే నియోజకవర్గాలు ఉండనున్నాయి. ఇక 13వది కృష్ణా, మచిలీపట్నం జిల్లాలు. వీటికి నియోజకవర్గాలుగా కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామూరు. ఇకపోతే 14 ఎన్టీఆర్ విజయవాడ జిల్లా. విజయవాడ ఈస్టు, విజయవాడ వెస్టు, విజయవాడ సెంట్రల్, తిరువూరు, నూజివీడు, గన్నవరం, అలాగే పెనుమలూరు, మైలవరం నియోజకవర్గాలుగా ఉండనున్నాయి. 15వది అమరావతి జిల్లా. నియోజకవర్గాలుగా పెదకూరపాడు, తాటికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ ఉండనున్నాయి. ఇక 16వది గుంటూరు జిల్లాకి నియోజకవర్గాలుగా గుంటూరు ఈస్టు, గుంటూరు వెస్టు, తెనాలి, పొన్నూరు, పత్తిపాడు నియోజకవర్గాలుగా ఉండనున్నాయి. ఇకపోతే 17వది బాపట్ల జిల్లా. బాపట్ల, వేమూరు, చీరాల, రేపల్లె, పర్చూరు నియోజకవర్గాలుగా ఉండనున్నాయి. ఇకపోతే 18 పల్నాడు నరసరావుపేట జిల్లా. నరసరావుపేట, చిలకలూరుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుగొండ నియోజకవర్గాలుగా అయితే ఉంటున్నాయి. 19వది మార్కాపురం జిల్లా కొత్తగా ప్రతిపాదితం. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలుగా అయితే ఉండనున్నాయి. 20వది ప్రకాశం, ఒంగోలు జిల్లా. ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడు, కొండేపి, కందుకూరు నియోజకవర్గాలుగా అయితే ఉండనున్నాయి. ఇక 21వది శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా.
నియోజకవర్గాలుగా నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరిగా అయితే ఉండనున్నాయి. 22ది గూడూరు జిల్లా. గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సుళ్లూరుపేట నియోజకవర్గాలుగా అయితే ఉండనున్నాయి. ఇక 23ది శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా. ఇక్కడ నియోజకవర్గాలుగా తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, చంద్రగిరిగా అయితే ఉండనున్నాయి. 24 చిత్తూరు జిల్లా. చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలుగా అయితే ఉండనున్నాయి. 25ది మదనపల్లి జిల్లా. మదనపల్లి, పీలేరు, పొంగనూరు, తంబెల్లపల్లి నియోజకవర్గాలుగా అయితే ఉండనున్నాయి. 26ది సత్యసాయి హిందూపురం జిల్లా. ఇక్కడ నియోజకవర్గాలుగా హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడికశిర అయితే ఉండనున్నాయి. 27ది అనంతపురం జిల్లా. నియోజకవర్గాలుగా అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, సింగనమల, తాడిపత్రి అయితే నియోజకవర్గాలుగా ఉండనున్నాయి. 28ది ఆదోని జిల్లా. ఇక్కడ నియోజకవర్గాలుగా ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం అయితే ఉండనున్నాయి. 29ది కర్నూలు జిల్లా. కర్నూలు, డోను, నందికొట్కూరు, కొడుమూరు నియోజకవర్గాలుగా అయితే ఉండనున్నాయి. 30ది నంద్యాల జిల్లా. నియోజకవర్గాలుగా నంద్యాల, శ్రీకాకుళం, శ్రీశైలం, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం నియోజకవర్గాలుగా అయితే ఉండనున్నాయి. 31ది వైఎస్ఆర్ కడప జిల్లా. ఇక్కడ కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాలుగా అయితే ఉండనున్నాయి. 32ది అన్నమయ్య రాజంపేట జిల్లా. ఇక్కడ నియోజకవర్గాలుగా రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేల్ అయితే ఉండనున్నాయి. ఈ విధంగా ప్రతిపాదిత 32 జిల్లాలు రాబోయే కేబినెట్ మీటింగ్‌లో అయితే ఆమోదించబడి అధికారికంగా ఏర్పాటు కానున్నట్టుగా తెలుస్తోంది. ఇది పరిపాలనా సౌలభ్యం, స్థానిక అభివృద్ధి మరియు ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేయడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన ముందడుగుగా అయితే పరిగణించవచ్చు.